పోసాని కృష్ణమురళి టాలీవుడ్ లో వరుస అవకాశాలతో సెన్సేషనల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. బుల్లెట్స్ లాంటి డైలాగ్స్ తో రైటర్ గా షేక్ చేసిన ఆయన ఆపరేషన్ దుర్యోధన వంటి సినిమాలతో విలక్షణ దర్శకుడుగాను పేరు తెచ్చుకున్నారు. నటుడిగా విలన్ రోల్స్ తో పాటు కమెడియన్ గాను కడుపుబ్బా నవ్విస్తారు. సెపరేట్ డైలాగ్ డెలివరీతో కామెడీ టైమింగ్ తో అలరించడం పోసాని స్టైల్. అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలోనూ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం కూడా కృష్ణమురళి స్టైల్. పవన్ కళ్యాణ్ ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, సిగ్గుపడాలి పవన్ కళ్యాణ్, అమ్ముడు పోయే నా కొడుకును కాదు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన పోసాని ఎంఏ చేసిన అనంతరం సినిమాలపై ఆసక్తితో మద్రాసులో అడుగుపెట్టారు. కెరీర్ ప్రారంభంలో తొలుత సత్యానంద్ దగ్గరికి వెళ్ళగా ఆయన 4 సంవత్సరాల తర్వాత రమ్మన్నారు. అయితే పోసాని మాత్రం పరుచూరి బ్రదర్స్ దగ్గరికి వెళ్లి ప్రయత్నించారు. తొలి ప్రయత్నంలోనే పరుచూరి బ్రదర్స్ కంట్లో పడ్డారు పోసాని. ఓ సినిమాకు సంబంధించి కొన్ని డైలాగ్స్ రాయమనగా పోసాని ఏమాత్రం టైం తీసుకోకుండా 70 డైలాగ్స్ రాసేశారు. వాటిలో 35 వరకు వాడుకున్నారంటే ఆయన టాలెంట్ని అర్థం చేసుకోవచ్చు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాయంతో రైటర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పోసాని కృష్ణమురళి ఆ తర్వాత స్టార్ రైటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ధర్మక్షేత్రంలో తొలిసారి నటుడిగా నటించిన ఆయన రైటర్గా కంటే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వెండితెరతో పాటు బుల్లితెరపై జడ్జిగాను మెప్పించారు. ప్రత్యర్థులపై వాడి వేడి విమర్శలు చేయడంలో పోసాని ముందుండేవారు. అయితే కులాలు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ పోసాని కృష్ణమురళిని ఇటీవల ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో బెయిల్ పలుమార్లు తిరస్కరణకు గురి కావడంతో పాటు పలు స్టేషన్లలో కేసులు ఉండటంతో ఆయన నెల రోజుల పాటు ఏపీలోని పలు జైళ్లలో ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు బెయిల్ రావడంతో కొద్ది రోజుల క్రితం విడుదలయ్యారు. ఇండస్ట్రీలోని అందరితోనూ పోసానికి సన్నిహిత సంబంధాలున్నాయి. హీరో రవితేజ సోదరుడు భరత్ కు పోసాని మంచి ఫ్రెండ్. రోడ్డు ప్రమాదంలో మరణించిన భరత్ గురించి గతంలో పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్న సమయంలో వెంకటేశ్వరరావు గారి అబ్బాయి రవికి భరత్ ఫ్రెండ్. పరుచూరి బ్రదర్స్ ఇచ్చిన రూమ్ లోనే తాను చెన్నైలో ఉండేవాడినని, ఓ రోజున రవి తన దగ్గరకు వచ్చి రవితేజ తమ్ముడు భరత్ తన లవర్తో చెన్నై వచ్చాడని, ఆమె ఓ బిగ్ షాట్ కుమార్తె, పేరు శిరీష అని చెప్పాడట. ఇంట్లో ఒప్పుకోకపోవడంతో పారిపోయి వచ్చారని, వారికి నీ రూమ్లో ఆశ్రయం ఇస్తే సోమవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారని రవి చెప్పారట. ఆ మాటలతో పోసాని భయపడిపోయి, నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నాను, వాళ్ళిద్దరూ నిజంగా ప్రేమించుకున్నారో నాకు తెలియదు అన్నారట. అయితే వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత తనకు నమ్మకం కుదరటంతో నా రూమ్లో ఆశ్రయం కల్పించడంతో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారని పోసాని తెలిపారు. అయితే ఈ విషయాన్ని కొందరు పరుచూరి బ్రదర్స్ దగ్గర మరోలా చెప్పారని, దాంతో నేను రూమ్కి అమ్మాయిలను తెచ్చుకుంటున్నానని భావించి తిట్టి పంపించేశారని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.